హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు స్వేచ్ఛాస్ గార్డెన్. ఈరోజు టాపిక్ వచ్చేసి అలోవెరా ప్లాంట్ అండి, కలబంద మొక్క. ఈ కలబంద మొక్క వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఈ మొక్కని మన ఇంట్లోనే జాగ్రత్తగా ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కలబంద మొక్క వల్ల మనకైతే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనం ఫేస్కి అయితే రాసుకోవచ్చు, ఫేస్కి మంచి రిజల్ట్ ఉంటుంది. హెయిర్కి కూడా రాసుకోవచ్చు అండి. హెయిర్కి రాసుకోవడం వల్ల హెయిర్ అనేది స్మూత్గా ఉంటుంది, హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుందండి. డాండ్రఫ్ కూడా చాలా వరకు రిమూవ్ అవుతుందండి. ఈ కలబంద మొక్క ఒక్క మొక్క ఉంటే చాలండి, చాలా మొక్కలు అయితే వస్తాయి. చూసారా ఎంత బాగుందో ఈ మొక్క. దీన్ని ఎలా జాగ్రత్త తీసుకోవాలంటే, ఇది ఎక్కువ ఎండలో అయితే పెట్టకూడదండి. ఎండలో పెట్టడం వల్ల చాలామందికి ఎల్లో కలర్లో అయితే వచ్చేస్తుంది, పైన బ్లాక్గా అనేది వచ్చేస్తుంది కొమ్మల చివర. ఎండలో అయితే ఎక్కువ పెట్టకూడదండి. వాటరింగ్ వచ్చేసి 15 డేస్కి ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ ఇవ్వాలండి. సాయిల్ డ్రై అయినప్పుడు వాటరింగ్ ఇస్తే సరిపోతుందండి. మనం ఎక్కువ వాటర్ ఇవ్వడం వల్ల ఏర్లు అయితే కుళ్ళిపోతాయండి. ఈ మొక్కకి ఎక్కువ వాటర్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే లేదండి. సన్లైట్ కూడా చాలా తక్కువ ఉన్నా పర్వాలేదండి. చూసారా పక్కన చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చాయి. ఆ చిన్న చిన్న మొక్కల్ని మనం సపరేట్ చేసుకొని చిన్న చిన్న టబ్బల్లో కూడా పెంచుకోవచ్చండి. చిన్న టబ్బల్లో కూడా ఈ మొక్కలు చాలా బాగా బ్రతుకుతాయండి. గార్డెనింగ్ ఉన్న వాళ్ళు అయితే ఈ మొక్కతో ఫెర్టిలైజర్ తయారు చేసుకొని అన్ని రకాల మొక్కలకి ఈ ఫెర్టిలైజర్ ఇస్తే కనుక మొక్కలు అయితే చాలా హెల్తీగా ఉంటాయండి. Please subscribe my channel. Thank you.